రెండోది దోమకి, మూడోది త్రిముఖి, నాలుగు చతుర్ముఖి, 5 పంచ, ఇట్లా 6, 7, 8, 25 కన్నీరు పడ్డాయి. ఆ కన్నీరు పోయి అవి వృక్షాలు అయినాయి. ఆ వృక్షాలు అయి మాలలైనవి. పవిత్రంలో అవి తపస్సులకి వెళ్ళి వచ్చినాయి కాబట్టి అవి మనం వేసుకుంటే దయ్యాలు భూతాలు ఏమి రావని అర్థం. ఇక తులసి అంటే ఏంటి? ఆ తులసి ఉన్నతోనే పరమాత్మ ఉంటాడు. ఆ తులసిని మనం ఎప్పుడైతే వేసుకోవడం లక్ష్మిని ధరించినట్టు తులసి మాత్రం ఇది తెలుసుకుంటే రుద్రులను ధరించినట్లు. ఇవన్నీ ఉండాలి, లేకపోతే మనకి ఎన్నో దయ్యాలు భూతాలు గాలి ఇవన్నీ వస్తుంటాయి. అందుకన్నా ఇవి మనల్ని రక్షణ చేస్తాయి. అయినాక ఏమైనా గంధం పోస్తాం, మళ్ళీ బొట్టు పెడతాం. ఈపితే ఎవరు? సరస్వతి. మనకు ముగ్గురు కావాలి. ఈపితే సరస్వతి, కుంకుమనేమో లక్ష్మీదేవి, పసుపు ఏమో పార్వతి. ఇవి ముగ్గురు అని మనం పసుపు కుంకుమ ఈ 3 పెట్టుకోవాలి. ఈ 3 అంటే ఆ లక్ష్మీ సరస్వతిని ధరించినట్లు. ఆయనకి దేవతలు పెట్టినట్టు. దేవతలు పెట్టినట్టు పాదాలు కడుగుతాం. పాదాలు కడిగితే హరికి వస్తాయి. అంటే అందరికైనా దయగలిగిన వాడు హరే. అన్ని పాపాలు కూడా తీసేది కూడా హరే. దయగలిగిన కూడా హరే. ఇప్పుడు ఇక్కడ ఇదే చేయి గీడ పెడితే సంతోషం అనిపిస్తుంది. అదే చేయి నేను ఎత్తిపోయి పెడితే డిమాండ్ కూడా నాన్న అసలు అక్కడ కొడతారు. అడగాలి పెడితే కొట్టరా, కాలంలో పడితే ఏదైనా ఉంటే తప్పులు ఉంటే చెప్తారా, లేవరా అయిపోయి. ఇక్కడ దయాసముద్రుడు ఉంటాడు. దయాజ్యోతి, కరుణాజ్యోతి అంటుంది. దాని కరుణాజ్యోతి. ఇక్కడ ఎవరైనా చేయబెట్టినా పాపం పోతుంది, మళ్ళీ రక్షణ అవుతుంది, మళ్ళీ జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. ఇక్కడ కాలు పెట్టేసి ఈ కాలు కడిగిన వాళ్ళకు కూడా నెత్తి మీద వేసుకున్నా, ఇళ్ళని కలుపుకున్నా మహాపవిత్రం అవుతుంది. అట్లా అదేనాక మొక్కలా ఎవరికన్నా ఇక ఈడ నీకు పోకేటప్పుడు ఇట్లా మొక్కలా ఇవ్వబడుతున్నా. అట్లా కాదు, ఈ చెయ్యి ఇక్కడ అది అన్నీ ఉంటాడు. మొక్కేటప్పుడు ఈ కాలు జరుగుతుంది, ఈ కాలు జరుగుతుంది. పన్ననేమో ఇది అవుతుంది. ఇది రుద్దుకోవాలి. ఈ కళ్ళతో గురువు ఉంటాడు. గురువులు చూసి కళ్ళు చేసి చూస్తారు. చిన్న దోపుడు ఇదేమో రుద్రుడు లింగం అది. మళ్ళీ ఇట్లా పట్టుకుంటాడు లింగం. జంగా సాగు సత్వసుడు ఇవన్నీ ఇట్లా అయినాక మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇక గంధము అవన్నీ పవిత్రమైనవి కదా, అమృతంతో గంధము పువ్వులు ఇంకా ఈది అన్ని లక్ష్మీ సరస్వతి ముగ్గురు ధరించినట్టు ఆయనకి ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం? ఊదుబత్తులు తీస్తాం. అంటే ఇక్కడ ఇటువంటి యొక్క దుర్గంధానికి రాక్షసులు దయ్యాలు వస్తాయి, సుగంధానికి దేవతలు గంధర్వులు వస్తారు. అంటే మనము ఇవి ఎలబడాలంటే ఊదుబత్తులు ముట్టియాలి. దుర్గంధానికి దయ్యాలు రాక్షసులు వస్తాయి, సుగంధానికి దేవతలు గంధర్వులు వస్తారు. అందుకే మనం ఊదుబత్తులు ముట్టియాలి. ఊదుబత్తులు ముట్టినాక ఏమంటే టెంకాయ కొడతాం. టెంకాయ ఏంటంటే ఫీజు అంతా మన సంసారం. మేనున్న ఫీజు అంతా ఎంత కమ్ముకుంటుంది, గీత కమ్ముకుంటుంది. తీస్తే కూడా పీచుడు కాదు. అది పీస్ అంటే సంసారం. అయితే కఠినాత్వం అంటే బొచ్చ. ఆ బొచ్చ వలిగితేనే లోపల కండలు వస్తాయి. మరి కండ ఎటువంటిది అంటే పరమాత్మ. కండ పోయినాక మళ్ళీ అలా నీళ్ళు ఉంటాయి. ఆ పరమాత్మ నిరాకార స్వరూపం. ఇంకా దాన్ని కూడా కాంజాగా ఉంటుంది, అది మోక్షం. ఇన్ని రకాలుగా అలా టెంకాయలు ఉంటుంది. ఈ టెంకాయలు ఏముంటుంది? టెంకాయలు 3 కళ్ళు ఉండదు దీనికి. మరి జ్ఞానం ఇది చూపిస్తాను. 3 కళ్ళు ఉంటుంది. అట్లా పోతే మంచిదా లేదా అని అడుగుతారు. నేను కాయ ఇట్లా ఇదే కొంచెము మంచిదేనా? చెడిపోతే మంచిది, చెడిపోతేనే మంచిది. సంసారం బాగైతే అది నేను చూపిస్తాను. చెడిపోతే మనకు మంచిది. కొంచెం నల్లగా ఉంటుంది. ఏదైనా సరిపోయింది కొన్ని కాయలు నల్లగా లోపల అంతా చెడిపోయినా వస్తుంది. వేరే వాసన వస్తుంది. చెప్తా అన్ని తలకాయ అప్పుడు తలకాయలు తెచ్చి తిన్నాడు. ఇంకెవరినో సృష్టించండి. అది నేను సృష్టించే మొత్తం దానికి అన్నం కలిసి పడేసింది. పడేసి సెట్ అయింది. మరి ఏం చేయాలి బ్రహ్మదేవ్ అంటే ఇవి తలకాయలు బలపడి పూజలు పనికి వస్తాయి. తలకాయలు బలపడి 6 అవుతుంది. ఏదేమో తీసుకురా ఒక్కొక్కటి చూపిస్తా. వచ్చిన
ఏం చేయాలని నిలవకపోతే ఏం నిలవకపోతే ఏమవుతుంది? నువ్వు తెలుసుకోలేదు ఏం నిలవకపోతే వెళ్ళిపోతాయి. ఇవి ఇట్లా చూసినా ఈ రెండు కళ్ళకు వస్తాయి, ఇది ముక్కులకు వస్తాయి, ఇది నోట్లకు ఇట్లా చూసినా కూడా మళ్ళీ ఇది ఎక్కడ ఎట్లా ఉంటుంది. అయితే ఏమంటే ఇలా ఒకటి బొర్ర ఉంటుంది, ఇవి ఏమో గుడివి బొర్ర ఒక్కటే ఉంటుంది ఇలా బొర్ర, అది బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం ఇది అనేది ఇదేమో ఈ కానీ కానీ ఇది ఇక నలుగున్న కానీ ఇది అనమాట. మూడో నేత్రం అయినాక కొబ్బరి మనం తింటాం. కొబ్బరి అంటే పవిత్రమైన భక్తి అన్నమాట, నీళ్ళు తాగుతాం, జ్ఞానం అన్నమాట. ఇక ఖాళీ ఉన్నట్టు అది పడతాం.